ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఆ రోజు జైలుకి వెళ్ళి బతికిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి మర్డర్ చేసేసి ఉండేవాడిని. మావయ్య, దీపక్ బాబు. అవును, ఆ రోజు పెడుతున్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇది ఇలాగే కంటిన్యూ అయితే పిచ్చెక్కేలా ఉంది. ఆ రోజు బతికుండగా మనల్ని హ్యాపీగా ఉండనివ్వదనే డెసిషన్కి వచ్చేసాను. అందుకే కాశీతో కలిసి రోజీని మర్డర్ చేయడానికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. అదృష్టం బాగుండి జైల్లో కూర్చుంది, కానీ లేకపోతే ఈ పాటికి లేపేసి ఉండేవాడిని. దీపక్, రోజీని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశావా? నువ్వేనే మాట అంటున్నది? వెరీ గుడ్, చాలా మంచి ప్రోగ్రెస్. చివరికి నువ్వు ఇలా హంతకుడిలా మారుతావు అనుకోలేదు. అయినా తప్పు నీది కాదు, నాది. నా పెంపకంలోనో ఏదో లోపం ఉంది, అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు. చంపేరా, నీ కట్టొచ్చిన వాళ్ళని, నీ మాటకి ఎదురు చెప్పిన వాళ్ళందరినీ చంపేయి. మాకెలాగూ చెడిపోయిన వాళ్ళమని ముద్ర వేసింది రోజీ. నువ్వు కూడా ఓ క్రిమినల్ అని అనిపించుకుంటే మన కుటుంబ పరువు ప్రతిష్టలు మరింతగా పెరిగిపోతాయి. కానీ ఎవరిని చంపాలనుకున్నావో అందరినీ చంపాయి. అది కాదమ్మా. చెప్పుకో, నాకేం చెప్పుకో. ఈ అమ్మ బతికుండాలని నువ్వు అనుకుంటే మరోసారి ఇలాంటి ఆలోచన రానియకు. ఇంకెప్పుడు ఎవరిని చంపాలనే ప్రయత్నం చేయకు. అలా అని నాకు మాటివ్వు, లేకపోతే నా శవాన్ని చూస్తావు. అంత మాట అనకమ్మా. రోజీ టార్చర్ భరించలేక నేను ఆ నిర్ణయానికి వచ్చాను, కానీ లేకపోతే నాకు అలాంటి ఉద్దేశమే లేదమ్మా. ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలు రానివ్వను, సరేనా? ఓకే అమ్మా, నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, నేను చెప్పేది కూడా కాస్త వినిపించుకుంటావా? చెప్పు. నువ్వు అన్నట్టు నేను రాంగ్ రూట్లో వెళదాం అనుకున్నాను, తప్పే. మరి మంచితనం మానవత్వం అని మడికట్టు కూర్చొని నువ్వేం సాధించావమ్మా? నువ్వేనాడైనా మనశ్శాంతిగా ఉండగలిగావా? నీ మంచితనంతో ఆ రోజు మనసు మార్చగలిగావా? కోర్టు నుండి విడాకులు రాకుండా ఆపగలిగావా? సంజయ్ కాపురం చక్కదిద్దగలిగావా? మాట్లాడవేంటమ్మా? నీ మంచితనంతో ఏం సాధించావో చెప్పు. అమ్మమ్మ ఏం చెప్తుంది గాని నేను చెప్తాను మావయ్య. పనిగట్టుకుని రోజీ దగ్గరికి వెళ్ళడం, ఆవిడ్ని బతిమాలుకోవడం, చిల్లర మనిషివి చేతగాని దానివి అని ఆవిడ చేత అనిపించుకోవడం, బాధపడుతూ తిరిగి రావడం, ఇలాంటి అవమానాలు చీత్కారాలే అమ్మమ్మ మంచితనంతో సంపాదించిన ఆస్తులు, సాధించిన విజయాలు. అనండమ్మా, అనండి. ఎన్నైనా అనండి, ఏవైనా అనండి, పడతాను. ఆ రోజు డైరెక్ట్ గా అన్న మాటలే మీరు ఇండైరెక్ట్ గా అంటున్నారు. మీరు నా మంచితనాన్ని హేళన చేసినా, నేను చేతగాని దానని అనుకున్నా నేనేమీ బాధపడను. బాధపడ్డం అనేది నా బతుకులో ఓ భాగం అయిపోయింది కనుక మీరేమన్నా మౌనంగా భరిస్తాను. మీ బతుకులు చక్కదిద్దలేకపోయానని, నారాయణరావు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని నేనెంత మదన పడిపోతున్నానో మీకెవరికి అర్థం కాదు. ఎన్ని మాటలు, ఎన్ని బాధలు భరించి భరించి బాగా అలసిపోయాను.
తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఉంది నా మనసు. ఏదో ఒక రోజు తుఫాను రాక తప్పదు, అందులో రోజు ఇలాంటి వాళ్ళు కొట్టుకొని పోక తప్పదు. మీ అందరి చేతగానిదానని అనిపించుకుంటున్నా నేను ఏదో రోజు ఆ రోజుకి బుద్ధొచ్చేలా చేస్తాను. అంతవరకు మీరేమన్నా భరిస్తాను, ఎన్నన్నా సహిస్తాను. హలో చల్సాని. అరే నువ్వా రాఘవా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఎక్కడున్నావు? నేను అడగాల్సిన ప్రశ్నలు నువ్వు అడుగుతున్నావు. స్టేట్స్ నుంచి వచ్చాక మా ఊళ్ళో సెటిల్ అయిపోయాను. నా కూతురు శిరీష తెలుసు కదా, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. వాళ్ళ ఆయన IAS జాయింట్ సెక్రటరీ పోస్ట్ లో ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చాను. వాతావరణం చల్లగా ఉంది, కాసేపట్లో వర్షం రావచ్చు. వార్తలు సమాప్తం. అది సరే గాని నీ సంగతులు చెప్పు, ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. నీ ఆరోగ్యం బాగా లేదని హాస్పిటల్లో ఉన్నావని విన్నాను. అవును, 2 కిడ్నీస్ చెడిపోయాయి. చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాను. కిడ్నీ మార్పిడి జరిగింది. భగవంతుడి దయ వల్ల కొంతవరకు కోలుకోగలిగాను. ఇది పునర్జన్మ అనుకో. ఐఎమ్ సారీ. ఏదో వయసుతో వచ్చిన కాంప్లికేషన్స్ అనుకున్నాను, కానీ ఇంత జరిగింది అనుకోలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఆపరేషన్ జరిగాక హెల్త్ బాగానే ఉంది కదా? పర్వాలేదు, చాలా వరకు మందులు బతికిస్తున్నాయి. ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను. బిజినెస్లన్నీ టోటల్ గా వైండప్ చేసావా? ఆల్మోస్ట్. కానీ నేను వర్క్ చేసిన అమెరికా కంపెనీ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామని, దానికి ఇన్ఛార్జిగా ఉండమని లెటర్ రాశారు. మరి ఓకే అన్నావా? ఏదో ఒక యావిగేషన్ లేకపోతే పిచ్చెక్కినట్టు అవుతుంది. సరే, వాళ్ళు ఎలాగో అడిగారు కదా అని ఒప్పుకున్నాను. ఆఫీస్కి వెళ్ళాలని కూడా లేదు, ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోవచ్చు. ఎనీహౌ, ఇంతకాలానికి మనం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అడ్రస్ తెలిసిందిగా, అప్పుడప్పుడు వచ్చి కలుసుకుంటూ ఉంటాను. ఓకే, వస్తాను. మీరా రండమ్మా, రండి. చాన్నాళ్ళకి వచ్చారు, రండి. దిట్టు బొమ్మల్లాగా చక్కగా ఉన్నారు. చూడడానికి 2 కళ్ళు సోల్తలేదు. వాళ్ళ అమ్మ అలాగ నిలబడిపోన్నారేంటి? కూకుడండి. వంటగింట అయిపోయినదేంటి? ఉదయాన్నే దిగట్టారు. వాట్ వంట? ఓహో, మీరు ఇంటి పనులు ఏడు చేయరు కదూ. మీ మొగుళ్ళు పని చేసి ఆఫీస్కి వెళ్ళిపోతే అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద పడిపోతారు. అది అలాంటిది ఇది ఇలాంటిది అని సాయంత్రం దాకా సొల్లు కబ్బులు చెప్పుకొని తిరిగి చీకటి అడగానే కబ్బుకెళ్ళి సొక్కేసుకొని తొంగుంటారు. అంతేగా? మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా ఊరి మీద వదిలిన మీ మొగుళ్ళని అనాలి. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా పరమేశ్వరా? ఉన్నారు గాని మా అమ్మగారితో మీకేటి పని? పనే ఉంది పరమేశ్వరా, ఊరికే చూసిపోదామని వచ్చాం. ఊరికే చూసిపోవడానికి మా అమ్మగారికి రోగమా రొస్టా? బాగానే ఉన్నారు. అది కాదు నూకాలు, జైలుకి వెళ్ళొచ్చారు కదా, అందుకని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం. వాళ్ళమ్మ మా అమ్మగారి మీద ఎంత ప్రేమో పొంగి పొర్లిపోతుంది. మా అమ్మగారు జైల్లో ఉన్నప్పుడు ఈ పేవలన్నీ ఏటైపోయినాయో. ఒక పాలు ఇంటికొచ్చి మా అమ్మగారి గురించి అడిగినారా? జైలుకి వెళ్ళి చూసొచ్చినారా? వద్దామని అనుకున్నాం, కానీ మాకంత టైం లేదు పరమేశ్వరా. ఆ మాట అనడానికి సిగ్గుండాలి పరమేశ్వరా. మడిసి సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి సొల్లు కబులు చెప్పడం కాదు, కట్టంలో ఉన్నప్పుడు వచ్చి ధైర్యం చెప్పాలా, శాసనైతే ఉపకారం చెయ్యాలి. మా అమ్మగారు జైలుకి వెళ్ళినప్పుడు మొక్కలు సాటేసి ఇప్పుడు ఎదో మొక్కలు చూపించడానికి వచ్చారా? అయినా నాకెందుకు వచ్చింది లేండి. అనేసినవన్నీ అనేసి మళ్ళీ నాకెందుకంటావేంటి? వెళ్ళు, మేము వచ్చామని మీ అమ్మగారితో చెప్పు. అలాగే చెప్తాను. ఎందుకు చెప్పను? అయినా మిమ్మల్ని ఏటాపునే మా అమ్మగారిని అనాలి. మంచోళ్ళు శారదీరు, పని లేని వాళ్ళు పనికి మాలోళ్ళు శారదీస్తారు. దొమ్మలు కొట్టి మొక్కలు వేసుకుని వచ్చేసారు. ఇట్స్ టూ మచ్. ఆఫ్టర్ ఆల్ పని మనిషి అలా వాగుతుంది ఏమిటి?
పొద్దున్నే మందుగాని కొట్టేసిందా? బాగా చెప్పావు. అయినా మిసెస్ రోజీ కన్నా ఎక్కువగా దీన్ని చూసి భయపడాల్సి వస్తుంది. వచ్చినప్పుడల్లా ఏదోటని కడిగి పారేస్తోంది. అవన్నీ పట్టించుకోకండి పరమేశ్వరా. మనది కార్పొరేట్ లెవెల్, దాంది కాళ్ళ కింద పడుండే కార్పెట్ లెవెల్. మనం క్లాసు, అది మాసు. మనం చదువుకున్న వాళ్ళం, అది చిప్పలు కడుక్కునేది. దాంతో మనకేమిటి పరమేశ్వరా? అదిగో మిసెస్ రోజీ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మిసెస్ రోజీ. నమస్కారం పరమేశ్వర. నమస్తే మేడం. చెప్పండి, ఏమిటిలా వచ్చారు? జైలుకి వెళ్ళొచ్చారు కదా, ఆ అనుభవాలు తెలుసుకుందామని వచ్చాం. ఎనీహో యు ఆర్ గ్రేట్ మిసెస్ రోజీ. మన క్లబ్ మెంబర్స్ లో జైలుకి వెళ్ళొచ్చిన ఫస్ట్ లేడీ మీరే. ఆ క్రెడిట్ కూడా మీరే కొట్టేశారు. అది మాత్రం కరెక్ట్. రోజీ ఈజ్ రోజీ. ఆమె ఎందులోనైనా ఫస్టే ఉంటారు. జ్వరం వచ్చినట్టు అలా చిక్కిపోయారేంటి? జైల్లో సరిగా భోజనం పెట్టరనుకుంటాను. జైల్లో అందరితో పాటు మీకు చిప్పకూడే పెట్టారా పరమేశ్వరా? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్. జైలుకి వెళ్ళాక మిసెస్ రోజీ అయినా ఒకటే, నోకాలైనా ఒకటే. ఎవరైనా కూడి తినాల్సిందే. అంతేనంటావా? మీకు జైలు యూనిఫామ్ వేసి రాళ్లు కొట్టించడం, గదులు తుడిపించడం, బట్టలు ఉతికించడం అలాంటి పనులన్నీ చేయించారా పరమేశ్వరా? ఆ మాట వేరే అడగాల. జైల్లో ఎంత కష్టపెట్టారో పాపం ఆ మొహం చూస్తేనే తెలుస్తోంది. అది ఒకందుకు మంచిదే. గొప్ప గొప్ప వాళ్ళందరూ జైలుకి వెళ్ళొచ్చిన వాళ్లే. ఆ లెక్కన మిసెస్ రోజీ కూడా వాళ్ళలో చేరిపోయినట్టే. అది కాక పార్టీ టికెట్ ఇవ్వడానికి జైలుకెళ్ళి రావడం కూడా ఒక క్వాలిఫికేషనే. అందుకే రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే సీటుకో ఎంపీ సీటుకో పోటీ చేయొచ్చు. ఏమంటారు పరమేశ్వరా? మిసెస్ రోజీ, జైల్లో కూర్చొని నేను నా జైలు అనుభవాలను పుస్తకం ఏమైనా రాశారా? మన క్లబ్ తరఫున ప్రింట్ చేయిద్దాం. వెరీ గుడ్ ఐడియా. జైలుకి వెళ్ళొచ్చిన ఫస్ట్ లేడీగా చిన్న సైజు సన్మానం చేసి ఆ బుక్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఐడియా బానే ఉంది. మీరే ఉంటారు పరమేశ్వరా? ముందు మిమ్మల్ని నోరు ముయ్యమంటాను. మరోసారి జైలు విషయం మాట్లాడితే ముగ్గురిని షూట్ చేసి పారేసి మళ్ళీ జైలుకి వెళ్ళి కూర్చుంటాను. అంత మాట ఎందుకులేండి పరమేశ్వరా? ఇంతకీ ఏ తప్పు చేయకుండా మీరు జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? ఇదంతా లక్ష్మీదేవి ఆడించిన నాటకం. నిజమే. మేము లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు మాకు ఆ విషయం కొంతవరకు అర్థమైంది. అసలు మీరు దాని ఇంటికి ఎందుకు వెళ్లారు? నేనున్నప్పుడు ఇక్కడ, లేకపోతే అక్కడ రెండిళ్ల మీద కాకులా తిరుగుతూ ఉంటారా? అంతకు మించి మీకు వేరే పనేం లేదా? అసలు విషయం తెలుసుకోకుండా అంత మాట అనకండి పరమేశ్వరా. ఏమిటా అసలు విషయం? మీరు జైలుకి వెళ్లారని తెలిసాక మాకు భోజనం చెయ్యాలనిపించేది కాదు, రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ఆ బాధతో ఎలాగైనా మిమ్మల్ని జైలు నుంచి విడిపించమని అడగటానికి లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళాం. అయితే ఏమని చెప్పమంటారు మిసెస్ రోజీ? రోజీకి ఆ శిక్ష పడాల్సిందే. అసలు ఇప్పుడు కాదు, ఆవిడ చేసిన పనులకు ఆవిడ ఎప్పుడో జైలుకి వెళ్లాల్సింది. అయినా రోజీకి ఆ జైలు శిక్ష ఏం సరిపోతుంది? ఉరి శిక్ష పడాలి గాని అని ఎన్నెన్ని మాటలందో వినలేక చచ్చాం. అంతేనా? అసలు విషయం చెప్పవే. రోజీ జైలుకి వెళ్ళింది, ఇన్నాళ్ళగా నా పగ తీరిందని ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చింది. మిమ్మల్ని అంతంత మాటలు అంటుంటే విని భరించలేక ఏమీ చేయలేక బాధపడుతూ తిరిగి వచ్చేసాం. ఈ విషయాలన్నీ మీతో చెప్పడానికే పనులన్నీ మానుకుని వచ్చేసాం పరమేశ్వరా. నన్ను అన్ని మాటలన్న ఆ లక్ష్మీదేవిని అంత తేలిగ్గా వదిలిపెట్టను. దాని అంతు చూస్తాను. నీ పేరేమిటి? ముత్యాలండి. వచ్చిన పనేమిటో చెప్పు. అదేనమ్మా, మొన్న కురుసున్న వాళ్ళకి ఇల్లంతా కూలిపోయింది. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. పిల్లలు ఆకలి నేడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. మీరేదన్నా సాయం చేసి కాస్త పుణ్యం కట్టుకోండమ్మా. అలాగే. సంతకం చేయగలవా? చేయటం రాదమ్మా. పోనీలే, వేలిముద్ర వేయి. అలాగే అమ్మా. ఇదిగో 2000. ముందు ఇల్లు బాగు చేయించు. నువ్వు వెళ్ళి పని మొదలెట్టు. 2 రోజుల్లో నేనొచ్చి చూస్తాను. మొత్తం ఎంతవుతుందో చూసి దాన్ని బట్టి మిగిలిన డబ్బు పంపిస్తాను. అట్టాగే అమ్మా. చిన్న పిల్లవైనా చెట్టంత సాయం చేసావమ్మా. నీ బతుకు చల్లగా ఉండాలమ్మా. వస్తానమ్మా. నమస్కారం అమ్మా. మీ పేరు? ఏసవమ్మా. ఏ పని మీద వచ్చారు? మొన్నటి వరకు ఏదో పని చేసుకు బతికేవాడిని. ఈ మధ్యనే కీళ్ళవాతం వచ్చేసిందమ్మా. కాసేపు పని చేస్తే మోకాలు పట్టేస్తున్నాయి. అందుకని ఎవ్వరూ పనిలోకి తీసుకోవటం లేదు. తాగడానికి గంజినీళ్ళు కూడా లేవమ్మా. బాబుగారిని అడిగితే నెలకింత పంపిస్తానని చెప్పారు.
ఆ డబ్బులు ఇస్తారని వచ్చానమ్మా. డబ్బు కోసమైతే మీరు రానక్కర్లేదు, మేమే పంపిస్తాం. ఎలాగో వచ్చారు కాబట్టి తీసుకెళ్ళండి. మంచిదమ్మా, ఆ ప్రభువు నేను చల్లగా చూడాలి. వెళ్ళొస్తానమ్మా. నెక్స్ట్. ఆ ముసలాడు చావుతో దరిద్రం వదిలిపోయిందనుకుంటే మళ్ళీ ఇదేమిటి? అలగా జనాలు అడుక్కు తినే వెధవలతో ఈ ఆఫీస్ని ఇప్పటికీ అనాథాశ్రమంలో చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని నా డబ్బుతో ఇన్నాళ్ళు చేసిన దానాలు ధర్మాలు చాలు. ట్రస్టు లేదు, గిస్టు లేదు. ముందా బోర్డు పీకేసి ఈ ఫైల్స్ అన్ని బయటపడే. అర్జెంటుగా ఈ ఆఫీస్ ఖాళీ చేసి బయటికి నడు. దిష్టి బొమ్మల అలా నిలబడిపోయావేంటి? చెప్తుంటే వినిపించడం లేదా? ముందా ముసలాడు ఫోటో తీసేసి బయట డస్ట్బిన్ లో పడే. ఈ చెత్తంతా తీసేసి రూమ్ క్లీన్ చేయించు. సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఈ ట్రస్ట్ కి సంబంధించిన ఆనవాళ్లు కూడా మిగలడానికి వీల్లేదు. తొందరగా కానీ. గుడ్ మార్నింగ్ మేడం. చూడండి లాయర్ గారు, ట్రస్ట్ ఆఫీస్ అర్జెంటుగా ఖాళీ చేయమంటున్నారు. ఎవరమ్మా ఖాళీ చేయమని చెప్పింది? ఇది నీ ఆఫీసు. లాయర్ గారు, అవునమ్మా, ఇది నీ ఆఫీసు. నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఇది నా ఆఫీస్. మర్యాదగా ఖాళీ చేస్తే సరి, లేదంటే 10 మంది గూండాల్ని పిలిపించి బలవంతంగా బయటికి పంపించాల్సి వస్తుంది. అనవసరంగా నోరు పారేసుకోకండమ్మా. సంధ్య ఆఫీస్ ఖాళీ చేయడం కాదు. ఈ అమ్మాయి గట్టిగా చెప్తే ముందు మీరు ఖాళీ చేసి బయటికి నడవాల్సి వస్తుంది. ఏంటి మీరు దాన్ని వెనకేసుకొస్తున్నారు? ఆ ముసలాన్ని ట్రాప్ చేసినట్టు మిమ్మల్ని కూడా ట్రాప్ చేసిందా ఇది? మిసెస్ రోజీ, హోల్డ్ యువర్ టంగ్. నోటుకొచ్చినట్టల్లా మాట్లాడటం మర్యాదగా ఉండదు. పరువు నష్టం దావా వేశామంటే కోర్టు చుట్టూ తిరిగి నష్టపరిహారం చెల్లించుకోవాలి. ఈ ఆఫీస్ మీద కానీ ట్రస్ట్కి సంబంధించి కానీ మీకు ఏ హక్కు అధికారమూ లేదు. విలియమ్స్ గారు ట్రస్ట్ మొత్తం సంజయ్ పేరు మీదే రాశారు. అంతేకాదు తన వాటాకొచ్చే ఆస్తి మొత్తం సంజయ్కే చెందుతుందని, ట్రస్ట్ ఆఫీస్ ఇక్కడే ఉండాలని, తన ఆస్తికి ట్రస్ట్కి సంజయ్ తప్ప వేరే వారసులెవరూ లేరని వీలునామాలో స్పష్టంగా రాశారు. ఆ వీలునామా ముసలాడు రాశాడా, మీరు రాశారా? ఆయనే రాసి సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఇవిగో నా దగ్గరే ఉన్నాయి. ఇవి చూస్తే గాని నమ్మను. మీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు. అనుమానం ఉంటే కోర్టుకి ఎక్కండి, అక్కడే తెలుసుకుందాం. సంధ్య, ఈ రోజు నుంచి ఈ ట్రస్ట్ నీది, ఈ ఆఫీస్ నీది. విలియమ్స్ గారి ఏకైక వారసురాలివి నువ్వు. వెళ్ళి ఆయన సీట్లో కూర్చోమ్మా. That's good. Wish you all success.